వెల్కమ్ బ్యాక్. నమస్తే తెలంగాణ ఒక ఎడిషన్ చూద్దాం. మిస్టర్ 10% కేబుల్ లేక అర్ధాంతరంగా ఆగిన కోట్ల రూపాయల పనులు ధర ప్రకారమే సరఫరా చేస్తామంటున్న కంపెనీలు, అదనపు భారాన్ని భరించలేమంటున్న కాంట్రాక్టర్లు, తేల్చలేక తల పట్టుకుంటున్న ఉన్నతాధికారులు. ఎస్బీడీసీఎల్కు నెలకు కోట్ల ఆదాయానికి గండి, ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన సమ్మర్ యాక్షన్ పనులు, ఫీడర్లపై అధిక భారం, సరఫరాలో అవాంతరాలు. ఏడాదిగా ఎస్బీడీసీఎల్ స్టోర్లో 33 కేవీ కేబుళ్ల కొరత. జూబ్లీ బస్టాండ్లో ప్రస్తుతం 11 కేవీ విద్యుత్ లైన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్ నడుస్తుంది. బస్సులు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 33 కేవీ విద్యుత్ లైన్ కోసం టీజీఎస్పీడీసీఎల్కు దరఖాస్తు చేశారు. 10 కోట్లు అవుతుందని అంచనా వేయగా అధికారులు డిస్కంకు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. దీంతో గన్రాక్ నుంచి జేబీఎస్ వరకు 33 కేవీ ఫీడర్ లైన్ వేసేందుకు డిస్కం అధికారులు ఏడాది కిందట కాంట్రాక్టర్ పనులు అప్పగించారు. 90% పైగా పనులు పూర్తయ్యాయి. కేవలం 600 మీటర్ల కేబుల్ వేయాల్సి ఉంది. కానీ డిస్కమ్ ఫోర్స్లో కేబుల్ లేక 4 నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు ఎన్నిసార్లు విద్యుత్ అధికారులను సంప్రదించినా ఫలితం ఉండడం లేదు. ఈ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే కరెంటు బిల్లుల రూపంలో డిస్కంకు నెలకు 20 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. కానీ కేబుల్ కొనుగోళ్లు మిస్టర్ 10% అనుమతి ఇవ్వడం లేదని ఎస్బీడీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. టీజీఎస్పీడీసీఎల్కు మిస్టర్ 10% గ్రహణం పట్టిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. 33 కేవీ కేబుల్ కొనుగోళ్లకు పెద్దలు అనుమతి ఇవ్వకపోవడంతో 10 కోట్ల విలువైన పనులు ఆగిపోయాయని చెబుతున్నారు. గతంలో సంస్థ స్టోర్లో ఇలాంటి పరిస్థితి లేదని, అవసరమైన మేర సామాగ్రి అందుబాటులో ఉండేదన్నారు. కానీ ఏడాది కాలంగా స్టోర్లో 33 కేవీ కేబుల్ అందుబాటులో ఉండడం లేదని సమాచారం. కేబుల్ విలువలో 10% ఆయనకు సమర్పిస్తే తప్ప గ్రీన్ సిగ్నల్ రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో న్యూస్. కేటీఆర్ కు గ్రాండ్ వెల్కమ్. లండన్లో ఎన్ఆర్ఐల ఘన స్వాగతం. 30న ఇండియా వీక్ 2025 ప్రసంగం. పీడీఎల్సీఎల్ నాలెడ్జ్ సెంటర్ కు ప్రారంభోత్సవం. జూన్ 1, 2వ తేదీల్లో అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ బీఆర్ఎస్ రజతోత్సవాలకు హాజరు. జూన్ 2న రాష్ట్రమంతటా జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఎగరవేయాలని శ్రేణులకు పిలుపు. అమెరికా, బ్రిటన్ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అక్కడి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. లండన్లో జరిగే ఇండియా వీక్ 2025తో పాటు అమెరికాలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరారు కేటీఆర్. మరో న్యూస్. 1600 కోట్ల నుండి 4000 కోట్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనాకు భారీగా పెంపు. గతంలో 80 కోట్లతో కడతామన్న డిప్యూటీ సీఎం భట్టి 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. ఒక్కో క్యాంపస్ నిర్మాణానికి 200 కోట్లు. స్కూళ్ల నిర్మాణం వెనుక కుంభకోణం ఉందన్నారు మన్నె క్రిషాంక్. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంచనాలు భారీగా పెరగడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భవనాల నిర్మాణం అంచనా వ్యయాన్ని రెట్టింపు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో 20 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ బుధవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 4000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అంటే ఒక్కో స్కూల్కు 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలకు ఇప్పుడు ఇచ్చిన జీవోలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 80 నుండి 100 కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 125 నుండి 150 కోట్లతో కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మించి షాద్ నగర్ ప్రజలకు అందిస్తుంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయిస్తున్నట్టు పరిపాలనా అనుమతులు వచ్చాయి అంటున్నారు. మరో న్యూస్. నిఖార్సైన మాదిగ నేతకే మినిస్ట్రీ ఇవ్వాలి. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల డిమాండ్. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఎమ్మెల్యే కన్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రహస్య సమావేశం. ఎమ్మెల్యేలు లక్ష్మీ కాంతారావు, అడ్లూరి సామేలు హాజరు అయ్యారు. ఇప్పుడున్న మంత్రిది
మాదిగ ఉపకులమని ఆరోపణ. మీనాక్షి నటరాజన్కు ఫోన్ ద్వారా సమాచారం. ఢిల్లీకి వచ్చి స్వయంగా కలవాలని మీనాక్షి సూచన. 4 రోజుల క్రితమే సీఎం ఏఐసిసి అధ్యక్షుడికి లేఖ. తెలంగాణ కాంగ్రెస్లో మరో ముసలం పుట్టినట్టు తెలుస్తోంది. రహస్య సమావేశాలు పెట్టొద్దన్న అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తూ మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గుర్తు తెలియని ప్రదేశంలో రహస్యంగా భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఉపకులాలకు చెందిన వారిని కాకుండా అసలైన మాదిగలను మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఈ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లు, ఈ మేరకు పార్టీ హైకమాండ్లో ఒత్తిడి తేవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మరో న్యూస్. నైరుతి రుతుపవనాల ఆగమనం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో దంచుకొట్టాయి. పలుచోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పిడుగుపాటకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో గొర్రెల కాపిరి మృతి చెందాడు. భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా వెన్నెల మండలంలో కొట్టుకుపోయిన ఎర్రవాగు వంతెన తాత్కాలిక రోడ్డు. ఇది నిన్న కురిసిన భారీ వర్షాల గురించి న్యూస్ మనం చూస్తున్నాం. మరో న్యూస్. ఆటో డ్రైవర్లపై ద్వేషం ఎందుకు? కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినందుకు ఆ కక్ష 7 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసింది. హామీలు అమలు చేయకుంటే ఆమరణ దీక్ష. ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆటో జేఏసీ ధర్నాలో యూనియన్ నాయకుల డిమాండ్. మరో న్యూస్. పోలవరంపై దాగుడు మూతలు. ప్రధాని ప్రగతి సమావేశం ఎజెండా నుండి మాయం. మరో న్యూస్. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇక లేరు. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి. వైరా నియోజకవర్గంలో విషాద ఛాయలు. మదన్ లాల్ సేవలు చిరస్మరణీయమన్నారు కేసీఆర్. కుమారుడిని ఫోన్లో బీఆర్ఎస్ అధినేత ఓదార్చారు. నివాళులర్పించారు కేటీఆర్, ఇతర ప్రముఖులు. ఇది తెలంగాణ ఎడిషన్ యొక్క హెడ్లైన్స్.